మైదానంలో గోల్ వైపు పరిగెత్తించాల్సిన ఫుట్బాల్తో ఔరా అనిపించే విన్యాసాలు చేస్తున్న ఇతని పేరు పెడ్రో విఆర్పే. స్వదేశం ఫుట్బాల్ అంటే ప్రాణమిచ్చే బ్రెజిల్. పుట్టినప్పటి నుంచి ఫుట్బాల్ అంటే అమితాశక్తి చూపించే ఇతడు 2006లో జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఫ్రీ స్టైల్ ఫుట్బాలర్గా మారాడు. సరికొత్త విన్యాసాలు నేర్చుకునేందుకు 8 ఏళ్లుగా రోజుకు 10 గంటలు ఫ్రీ స్టైల్ ఫుట్బాల్పై సాధన చేస్తున్నాడు. అబ్బురపరిచే విన్యాసాలతో అందరినీ అలరించడమే కాకుండా ఆ ప్రతిభను 10 మందికి పంచుతున్నాడు. I play football until 15 years old. Yeah, I stopped because it's two different sport, for sure, and because my injuries, I think I told, or I will be one in 1 million guys in football, or I can train in freestyle football and try found new tricks, learn a new sport and an amazing sport. బీఆర్పే ప్రతిభ చూసి ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభోత్సవంలో ఫ్రీ స్టైల్ ఫుట్బాల్ విన్యాసాలు ప్రదర్శించేందుకు నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. అయితే అంతకుముందే చైనాలోని బీజింగ్లో జరుగుతున్న ఫ్రీ స్టైల్ ఫుట్బాల్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన ఆ యువకుడు పాస్పోర్టు పోగొట్టుకోవడంతో బ్రెజిల్కు వెళ్లలేకపోయాడు. అయినా సాకర్ ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న బీఆర్పే బీజింగ్ ఫ్రీ స్టైల్ పోటీల్లో విజయం సాధిస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. సాకర్ ప్రపంచ కప్లో ఖచ్చితంగా బ్రెజిల్ ఛాంపియన్గా నిలుస్తుందని చెబుతున్న బీఆర్పే పటిష్టమైన జర్మనీ, నెదర్లాండ్స్ జట్లు కాస్త భయపెడుతున్నాయని అంటున్నాడు.